International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్లో వేడి ఏ స్థాయిలో ఉందో రాజకీయ వేడి కూడా ఒక మెట్టు ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ సెగ మరింత ఎక్కువ అవుతోంది. నియోజకవర్గాలు అడుగు పెడుతూ ఉంటే కనుక ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే నేపథ్యంలో ఆ సెగ పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం జగ్గయ్యపేట. జగ్గయ్యపేటలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, అక్కడ ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది సామినేని ఉదయభానుని. అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది శ్రీరామ్ రాజగోపాల్ను. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న సామినేని ఉదయభాను ప్రొఫైల్. హియర్ ఇట్ ఈస్. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత సామినేని ఉదయభాను బీకాం చదువుకున్నారు. 1999లో కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇంకా 2004లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2009లో ఓటమి పాలయ్యారు. అలాగే 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2019లో తిరిగి పోటీ చేయడం జరిగింది, గెలిచారు. ఇది సామినేని ఉదయభానుకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న శ్రీరామ్ రాజగోపాల్ ప్రొఫైల్ చూస్తే కనుక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత రాజగోపాల్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004లో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవ్వడం జరిగింది. 2009, 2014లలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2019లో దాదాపు 4000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు రాజగోపాల్. ఇది వీళ్లకు సంబంధించిన ప్రొఫైల్. ఇక జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక విజయవాడ లోక్సభ స్థానంలో భాగం జగ్గయ్యపేట నియోజకవర్గం. వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, నందిగామ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ నందిగామకు సంబంధించి నందిగామ మండలంలోని కొంత భాగం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరి ఓట్ షేర్ ఎంత ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 45,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 60,000 ఓట్లు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి 25,000 ఓట్లు, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 20,000 ఓట్లు, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి 18,000 ఓట్లు. ఇటువంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మరొక ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ కింద చెప్పుకోవాలి జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడ సామినేని ఉదయభాను వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్. సో ఎవరి విజయ అవకాశాలు ఏంటి, ముఖ్యంగా ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి జగ్గయ్యపేటకు సంబంధించి రాజేష్? ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గం, చివరికి ఉన్నటువంటి బోర్డర్ నియోజకవర్గం జగ్గయ్యపేట అని చెప్పాలి. జగ్గయ్యపేటలో వరుసగా 2 సార్లు అవకాశం అయితే గతంలో సామినేని ఉదయభానుకి 99లో 2004 ఇచ్చారు. తర్వాత 2009, 2014లో శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్కి అవకాశం ఇచ్చారు. గతంలో చూస్తే కనుక 1983, 85, 89, 94 వరుసనే టీడీపీ అక్కడ గెలిచింది. నెట్టం రఘురాం, ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఉన్నటువంటి నెట్టం రఘురాం వరుసగా 3 సార్లు గెలిచినటువంటి నేపథ్యం ఉంది. తర్వాత ఉదయభాను వరుసనే 2 సార్లు గెలిచిన నేపథ్యం, తర్వాత మళ్ళీ టీడీపీ 2 సార్లు వరుసనే గెలిచిన నేపథ్యం. ఇప్పుడు ఉదయభాను మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తారు. ఎందుకంటే ఆయన గెలిచిన 99, 2004 2 సార్లు వరుసనే గెలిచారు. తర్వాత 2009, 2014 టీడీపీ గెలిచింది. ఇప్పుడు 2019, 2024 ఉదయభాను గెలుస్తారా, ఆ సీన్ని రిపీట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు శ్రీరామ్ తాతయ్య మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి గెలవబోతున్నాం, జగ్గయ్యపేట గెలుస్తామని చాలా ధీమాగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వైసీపీ మీద, ఉదయభాను మీద చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందనేది టీడీపీ నేతలు కానీ శ్రీరామ్ తాతయ్య కానీ చెబుతున్న మాట. ముఖ్యంగా అటు జగ్గయ్యపేటలో కొంత సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉపాధి కల్పన సంబంధించి కానీ అన్ని అంశాల్లో వైసీపీ విఫలం చెందిందనేది ప్రధానంగా టీడీపీ నేతలు శ్రీరామ్ తాతయ్య ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామినేని ఉదయభాను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన 99, 2004 ఏ విధంగా గెలిచాను, అదేవిధంగా 19లో గెలిచాను, 24లో కూడా గెలవబోతున్నానని ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సామినేని ఉదయభాను వర్గీయులు చెబుతున్న మాట, 2019లో
క్యాబినెట్ మినిస్టర్ మిస్ అయింది. ఈసారి ఎమ్మెల్యే గెలవడంతో పాటు 2024 గెలిచిన తర్వాత క్యాబినెట్ మంత్రిగా కూడా ఉదయభాన్ కాబోతున్నారని ఒక ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాన్ని చూస్తే కనుక మిక్స్డ్గా ఉన్న నియోజకవర్గం, అంతే ఒక వర్గానికి ఎక్కువ మెజారిటీ కాకుండా అన్ని వర్గాలు ఈక్వల్గా ఉన్నటువంటి నియోజకవర్గంగా జగ్గయ్యపేట చూడాలి. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 45,000 ఓట్లు ఉన్నాయి. కానీ అభ్యర్థులు ఒకళ్ళు కాపు సామాజిక వర్గానికి, ఒకళ్ళు వైశ్య కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు కావడంతో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు పడతాయనేది కీలకంగా మారింది. రెండోది బీసీ ఓట్లు కూడా దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి. వాటితో పాటు కాపు ఓటు బ్యాంకు 25% ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఉదయభాన్కి కాపులందరూ ఓట్లు వేస్తారా, లేకపోతే కూటమి అభ్యర్థిగా జనసేన సపోర్ట్తో ఉన్నటువంటి శ్రీరామ్ తాతయ్యకి కాపు ఓట్లు పడతాయనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కీ ఫ్యాక్టర్గా కాపు ఓటుతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓటు ఉండబోతుంది. బీసీలు ఎప్పుడు అంతకుముందు కూడా టీడీపీకి ఎక్కువ శాతం అక్కడ ఓట్లు వేసిన నేపథ్యంలో ఇప్పుడు బీసీలు ఈ 5 ఏళ్లలో పథకాలు ఎక్కువగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకి ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు బీసీలు ఎటువైపు వెళతారనేది కీలకంగా మారే అవకాశం ఉంది. బీసీ ఓటు బ్యాంక్ కూడా ఇక్కడ కీ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంది. అంతకంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన కాపు ఓటు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. 25,000 ఓట్లు అంటే సామాన్య విషయం కాదు. గెలుపు ఓటమిని ప్రభావితం చేసే ఓటు బ్యాంకు కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఎటువైపు వెళ్తుందనే చూడాల్సిన అవసరం ఉంది. కాపు సామాజిక వర్గానికి ఏమీ చేయలేదు, గతంలో రిజర్వేషన్ కల్పించాం, కాపు కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామనేది టీడీపీ ప్రభుత్వం చెబుతుంటే, టీడీపీ నేతలు చెబుతుంటే, వైసీపీ మాత్రం కాపులకి కాపు నేస్తం ఇచ్చాం, గతంలో తెలుగుదేశం హయాంలో రిజర్వేషన్ పేరుతో కాపులు మోసం చేశామని వైసీపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి కాపులు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. వైశ్యాస సంబంధించి కూడా ఎక్కువగా టీడీపీకే అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మరోవైపు బీసీలు, ముస్లిం మైనార్టీ కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎటు టర్న్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముస్లింలు కూడా కొంత 18,000 ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా క్రియాశీలకంగా ఉండబోతున్నారు. ఇప్పుడు సిఏఏ అనే అంశం ఈ నియోజకవర్గంలో ఇంపాక్ట్ చూపిస్తుందా, ముస్లిం మైనార్టీలు అది వ్యతిరేకంగా అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీకి అది ఇబ్బంది కలిగిస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది. సిఐకి ముస్లిం వ్యతిరేకం ఉన్నారు కాబట్టి ఆ అంశం ఇక్కడ ఏమన్నా ప్రభావితం చూపిస్తుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. సచిన్, ఏదేమైనప్పటికీ జగ్గయ్యపేట రిజల్ట్ కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వరుసనే 2 సార్లు ఎవరు పోటీ చేసినా వరుసనే గెలిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఆ చైన్ని బ్రేక్ చేసి ఉదయభాన్ని ఓడిస్తారా, లేకపోతే కంటిన్యూ చేస్తారా? జగ్గయ్యపేటలో వరుసగా వస్తున్నటువంటి ఆ సినారియోని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఆ చైన్ని బ్రేక్ చేస్తారనేది ఇప్పుడు జగ్గయ్యపేట సంబంధించిన ఓటర్ చేతిలో ఉంది. కాబట్టి ఏది చేసినా కొంత రికార్డు సృష్టించే అవకాశం ఉంది. వరుసగా వస్తున్న ఓటమిని బ్రేక్ చేయడంతో పాటు ఇంకొక వరుసగా గెలిపిస్తే కనుక ఖచ్చితంగా ఆ హిస్టరీని రిపీట్ చేసినట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి జగ్గయ్యపేటలో టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ఎగ్జాక్ట్లీ చాలా ఇంట్రెస్టింగ్. ఏది జరిగినా ఒక చరిత్ర అనేది చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏం జరగబోతోంది, ముఖ్యంగా ఇక్కడ వైసీపీ నుంచి సామినేని ఉదయభాన్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ వీళ్ళిద్దరూ బరిలోకి దిగిన నేపథ్యంలో ఏం జరిగినా సరే చరిత్ర అక్కడ సృష్టించే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఓటరు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఆ ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.